మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు ఆగస్టు మాసంలో మకర రాశి వారి టైం ప్రస్తుతం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది, దీనికంటే ముందు సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్ గా? ఒకటేనండి, మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వీరికి అంటే మకరం పట్టు అంటారు, గమనించండి. గజేంద్ర మోక్షంలో కూడా ఆ గజాన్ని పట్టేసుకుంటుంది. ఆఖరికి విష్ణుమూర్తి వచ్చి చక్రం వదిలితే కానీ అది వదలలేదు. కాబట్టి మకరం పట్టు అంటుంటారు. అందుకే అంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. బయటికి చూడడానికి పెద్దగా కనబడరు, కానీ వాళ్ళు పట్టుదలగా చేస్తే అసలు బాబోయ్ ఏంట్రా బాబు వీళ్ళకి ఇంత పట్టుదల ఏంటి అనిపిస్తుంది. కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎవరికో ఎక్కడో శని పాడైతే చెప్పలేం, కానీ కష్టపడి సంపాదించడంలో, కష్టపడడంలో వీళ్ళకి నెంబర్ 1, ఇంకా అందులో డౌట్ లేదు. అంటే ఎంత వర్క్ ఉన్నా సరే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొక గొప్ప ఇదేంటంటే వీళ్ళు మకరం వారు ఎంత వర్క్ దీంట్లో ఉంటే అంత బాగుపడతారు లైఫ్లో. అంటే వీళ్ళు ఎక్కడో వెనకబడ్డారు అంటే వర్క్ విషయంలో ఎక్కడో వీళ్ళు విస్మరించడం, నెగ్లిజెన్సీ చేయడం, లేకపోతే పర్లేదులే రేపు చూద్దాంలే అనుకోవడం, ఇవాళ చేయాల్సిన పని రేపు ఎప్పుడైతే వీళ్ళు పోస్ట్పోన్ చేశారో లైఫ్లో వెనకబడతారు. రేపు చేయాల్సిన పని కూడా వీళ్ళు ఇవాళ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో వీళ్ళ లైఫ్లో అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇది ఓన్లీ మకరం వారికి అందరికీ వర్తిస్తుంది, కానీ మకరం వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. బికాజ్ ఆఫ్ న్యాచురల్ 10th లార్డ్ అది. మకరం అనేది సహజంగా దశమ రాశి. ఎప్పుడైతే దశమ రాశి ఏదైతుందో వర్క్ ఇదనమాట, శనికి వచ్చినటువంటి దశమ పోర్ట్ఫోలియో ఇది ముఖ్యంగా. కాబట్టి వీళ్ళ లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఈరోజు అనుకున్నది ఈరోజు చేసేసేయాలి, రేపటికి పోస్ట్పోన్ చేయండి. ఇంకా వీలైతే రేపటి పని అయినా ఈరోజు చేసేయాలి. పోస్ట్పోన్ చేశానా నా గొయ్యి నేను దూకున్నట్టు అనుకోవాలి వాళ్ళు. ఇది కనుక వీళ్ళు సూత్రం పాటించగలిగితే ఇంకా జీవితంలో వీళ్ళు డౌన్ఫాల్ అనేది ఉండదండి. ఎందుకంటే సహజంగా కష్టపడే స్వభావం ఉండేటువంటి వ్యక్తికి డౌన్ఫాల్ అనేది ఉండదు. ఎక్కడో వాళ్ళ లగ్నాధిపతి, ఎందుకంటే వీళ్ళకి లగ్న ద్వితీయాధిపతి అంటే జీవుడు ధనాధిపతి ఇద్దరు ఒకటే. సో జీవధనాధిపతులు ఒక్కరు ఎప్పుడైతే అయ్యారో అదేమవుతుందంటే వీళ్ళ కష్టము, వీళ్ళ ఎఫర్టు, వీళ్ళ కుటుంబము అంతా ఒకటై ఉంటుంది. మకరం వారికి వీళ్ళ కుటుంబమే వీళ్ళకి సపోర్ట్. శని పాడాయి అనుకో వీళ్ళ కుటుంబం వీళ్ళకి సపోర్ట్ చేయదు. శని బాగుంటే కుటుంబము సపోర్ట్ ఉంటుంది, ధనపరంగా బాగుంటుంది, వీళ్ళని వీరే ఎలివేట్ చేసుకుంటూ. కొంతమంది చూడండి యాక్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళే మెయిన్ మనీ. ఇప్పుడు చూడండి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాం, మహేష్ బాబే డబ్బులు అక్కడ. డైరెక్టర్ షూటింగ్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా, కానీ మార్కెట్ దేనిలో వెళ్తుంది? ఒక మంచి డైరెక్టర్, మంచి యాక్టర్ వల్ల కదా మార్కెట్. ఆయన ద్వారా ఒక 500 కోట్లు నడుస్తుంది. కొత్త వ్యక్తిని పెట్టాలంటే 500 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఏదో 1-2 కోట్లు నడవచ్చు మంచి ఇది ఉంటే, కొంచెం సినిమా బాగుందంటే. అలా ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడమే మకరం యొక్క ప్రథమ ఉద్దేశంగా పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ప్రస్తుతానికి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఆగస్టు మాసంలో? జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఒకటేనండి, ఈ ఆగస్ట్ అనే కాదు రాబోయే 4.5 నెలలు కూడా వీళ్ళ లగ్నాధిపతి 3లోకి వెళ్ళి వక్రించాడు. సో ఈ వక్రించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే, సరదాగా ఒకసారి మనం సెట్ అయి రాస్తాం, అది ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంది. ఈ 4.5 నెలలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండే కదా సెట్ వేస్తే ఆ ఫ్రెండ్ నేను అడిగాను, నువ్వు ఇంత మాట అంటావు, అరే నేను ఎప్పుడు వేస్తుంటా కదా, ఈరోజు ఏమైంది, ఇంతకంటే పెద్ద పెద్ద సెటర్లు వేసాను, ఎప్పుడు కూడా నువ్వు ఫీల్ అవ్వలేదు, మరి ఈరోజు ఏమైంది నీకంటే అంతే, ఈరోజు నాకు తగిలింది అంటాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ 4.5 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏమిటంటే అందులో ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఈ 3 అంటే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ హౌస్లో ఉండే శనికి కుజుడు దృష్టి ఉంది. ఎప్పుడైతే మార్స్ యొక్క ఆస్పెక్ట్ కమ్యూనికేషన్ హౌస్ మీద ఉందో అది కొంచెం స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2లో రాహు ఉన్నందుకు ఆన్లైన్ త్రూ కానీ, అదేవిధంగా విదేశీ సంబంధం మూలకంగా కానీ, కెమికల్స్, ఫార్మా రిలేటెడ్, ఫోటోగ్రఫీ, ఎక్స్రే, లేకపోతే మనకి ఈ డయాగ్నోటిక్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో కొంత భూ సంబంధించిన ఇరుక్కుపోయినవి, ఈ 4వ అధిపతి ఎప్పుడైతే 8లో కేతువుతో ఉండి ఇప్పుడు మారిపోయాడు, కన్యలోకి వెళ్ళిపోయినందుకు ఇక్కడ కొంచెం రిలీఫ్ అనేటువంటిది వస్తుందండి. కాకపోతే ఈ మకరం వారు మాత్రం కొంచెం 11, 12 తేదీల్లో
ఎవరికైనా మనీ ఇచ్చే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 13, 14 తేదీల్లో వీళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే ఈ 5వ అధిపతి 6లో ఉన్నాడు, 6లో 2 శుభగ్రహాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే 2 శుభగ్రహాలు 6లో ఉండి ధనస్థానాన్ని చూస్తాయో ఫినాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. సో అది కూడా ఎట్లాగా ఏదైనా యూట్యూబ్ లేకపోతే రకరకాల ఇవి ఉంటాయి చూసారా, వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది వీళ్ళకి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. లోన్స్ లభిస్తాయి. ఇప్పుడు చూడండి, మనకు లోన్స్ రావడం కూడా ఒక యోగం. అందులో అయ్యో అప్పుల పాలు అయిపోయాం అనుకుంటారు. నేనేమంటానంటే అప్పుల పాలు అవడం వేరు, మీరు ఒక లోన్ పర్టికులర్గా ఒక గృహం కోసమనో పర్సనల్ లోన్ అనో బిజినెస్ లోన్ అనో ట్రై చేసేటప్పుడు అది రావడం వేరు. మనకి శాస్త్రంలో ఉంది, అప్పిచ్చువాడు వైద్యుడు లేని ఊర్లో మనం ఉండకూడదట. వైద్యుడు ఉన్నా లేకపోయినా ఆ ఊర్లో ఉండకూడదట, ఇది వెంటనే ఖాళీ చేసేయాలట. అప్పిచ్చేవాళ్ళు లేకపోయినా ఉండకూడదట. ఎందుకంటే నీకు ఇబ్బంది పెట్టేవి 2 ఎక్కువగా, ధనం లేకపోవడమో రోగం రావడమో. మిగతావన్నీ చిన్నవే, కానీ 2 సర్వే అవ్వడానికి చాలా ముఖ్యమైనటువంటివి, బతకడానికి ముఖ్యమైనవి. ఈ మధ్యన పెళ్ళవడానికి కూడా సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు. అప్పు తీసుకుంటే సిబిల్ స్కోర్ ఉంటుంది, లేదు నో సిబిల్ స్కోర్. కాబట్టి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది, కాబట్టి ఇక్కడ అప్పు లభించేటువంటి యోగం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ నిర్ణయాలు కానీ అండ్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానీ 11, 12, 13, 14 తేదీలు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 11, 12 తేదీల్లో ఎవరికైనా మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ అష్టమంలోకి రవి వెళ్తున్నందుకు, ఎప్పుడు వెళ్తున్నాడు అంటే 17వ తేదీ మారుతున్నాడు ఆ రవి. ఎప్పుడైతే ఈ అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా అంటే ఈ ప్రజెంట్ జూన్, జూలై టు ఆగస్ట్ 16, 17 తేదీల మధ్యలో రవి 8లోకి వచ్చేస్తాడు. 8లోకి రాకముందేమో ఈ మకరం వారికి 8లోకి రాకముందైనా ఏదైనా కొంత ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఈ మంత్ బాగుంది చెప్పాలంటే. ప్రాపర్టీ ఆఫీస్ పెట్టడానికి, ఏదైనా కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కొంతవరకు బెనిఫిషియల్గా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఈ అష్టమంలోకి వెళ్ళే రవి వల్ల కొంచెం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ నెల 17వ తేదీ అంటే ఆగస్టు నెల 17వ తేదీ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత కలిసి రావడము అండ్ తండ్రి గారితో, ఎందుకంటే అష్టమ స్థానంలో రవికేతుతో కదా, తండ్రి గారితో కొంత దూరం అవ్వడం, లేకపోతే తండ్రి ఒక దగ్గర వీళ్ళ ఒక దగ్గర ఉండడం, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అలాగే మకరం వారికి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ రంగాలు, చిట్ ఫండ్ రంగాలు, టీచింగ్ రిలేటెడ్ రంగాలు, ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఆన్లైన్లో టీచింగ్ చేసేటువంటివి కనుక ఎంచుకున్నట్లయితే బాగుంటుంది కూడా వీరికి చెప్పాలంటే. ఇక విశేషంగా ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఎలాంటి దైవారాధన పరిహారాలు అవసరం అంటారు? మంచి ప్రశ్న వేశారు. సహజంగా మకరం వారికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లలిత ఆరాధన చాలా ముఖ్యమండి. లేదు ఇప్పుడు 6th హౌస్లో 2 గ్రహాలు ఉన్నది, ఇంకొక అప్పు చేయాల్సి వస్తుందంటే నాకు అప్పులు వద్దనుకుంటున్నా వస్తున్నాయి అనుకుంటే ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ చేయడం మంచిది. ఇక అష్టమంలో కేతువు రవి ఉంటూ భాగ్యంలో కుజుడున్నందుకు ప్రధానంగా వీళ్ళు ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ బయలుదేరే ముందు ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామిని లేకపోతే ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమః అనుకున్నా సరిపోతుంది. అలా అనుకున్నట్లయితే వీళ్ళకి లాంగ్ జర్నీస్ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. పెద్ద అమౌంట్ ఏదైనా రావాల్సిన ధనం విషయంలో కూడా గొడవలు జరగవు వీళ్ళకి. ఓవరాల్గా ఆగస్టు మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.